ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తన అరెస్టును సవాల్ చేస్తూ ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవంటున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్లో ఉండగా ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆమె సుప్రీంలో పిల్ వేశారు. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉండడంతో ఆమె తరపున భర్త అనిల్ కుమార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబల్ వాదనలు వినిపించినట్లు సమాచారం. కస్టడీలో ఉన్న కవితను ఈడీ అధికారులు మొదటి రోజు విచారించారు. ఆమెకు బినామీ వ్యవహరించిన వారి వివరాలు, లిక్కర్ స్కామ్తో ఆమెకున్న సంబంధంపై ఆరా తీశారు. ఇవాళ ఈడీ రెండో రోజు విచారించనున్నారు. ఇవాళ విజయ్ నాయర్ పిల్లలతో కలిపి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కవిత భర్త అనిల్ వ్యక్తిగత సిబ్బందిని ఇవాళ విచారించే అవకాశం ఉంది. కవిత అరెస్టు సమయంలో 5 ఫోన్లను సీజ్ చేశారు అధికారులు. వీటికి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవితరామ భర్త అనిల్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు జీవన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. కవిత యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయ పోరాటం చేద్దామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవితను రెండో రోజు ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. మొదటి రోజు తనకు సంబంధించినటువంటి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరిగినటువంటి సౌత్ జోన్ కి సంబంధించినటువంటి లాబీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా దాన్ని ముందుంచి ఆమెను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. సుమారు కొన్ని గంటల పాటు ప్రశ్నించినటువంటి అధికారులకు కవిత నుంచి సరైన సమాధానం పొందలేని సమాధానాలు రావడంతో మరోసారి ఈ రోజు ఏదైతే భర్తకు కూడా అనిల్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చారు, సమన్లు ఇచ్చారు కాబట్టి భర్త కూడా ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మరో అంశం ఏంటంటే ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఏదైతే తనను అరెస్టు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏదైతే అక్రమంగా అరెస్టు చేశారన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవల్కోట్ల కవిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన అరెస్టును సవాల్ చేస్తూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవంటున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఈడీ ఎలా తనను అరెస్టు చేస్తుంది అంటూ ఛాలెంజ్ చేస్తూ ఆమె సుప్రీంలో అయితే పిల్లేసినట్టుగా తెలుస్తుంది. తను ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆమె భర్త అనిల్ కుమార్ సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేశారు. కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్కి, అలాగే కపిల్ సిబాల్ వాదనలు వినిపించనున్నారు. కస్టడీలో ఉన్నటువంటి కవిత ఈడీ అధికారులు మొదటి రోజు విచారించిన నేపథ్యంలో ఆమెకు బినామీగా వ్యవహరించినటువంటి వారి వివరాలను, అలాగే లిక్కర్ స్కామ్ లో ఆమెకున్న సంబంధాలపై పూర్తి స్థాయిలో ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఈడీ రెండో రోజు విచారించనుంది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ లో ఎమ్మెల్సీ కవితను, ఆమె భర్త అనిల్, అలాగే ఏదైతే ములాఖత్ సమయంలో నిన్న ఏదైతే 6 నుంచి 7 వరకు ములాఖత్ కు రౌస్ రెవెన్యూ కోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి 6-7 సమయంలో బంధువులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి పిఎల్ కావచ్చు, వీరు ఎవరైనా కలవచ్చు అన్న వెసులుబాటు కల్పించింది కాబట్టి కోర్టు దానికి సంబంధించి 6-7 సమయంలో నిన్న అనిల్, మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్, హరీష్ రావుతో పాటు జీవన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్ రావు ఆమెను కలిసినట్టుగా తెలుస్తోంది. న్యాయ పోరాటం చేద్దామని ధైర్యం చెప్పింది. ఆమెకి ధైర్యాన్ని అయితే నూరిపోసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు సమన్లు ఇచ్చినటువంటి భర్త, అలాగే పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో రాజేష్ తో పాటు, అలాగే మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా చర్చకు రానుంది. ఓవరాల్ గా చీకటి పడిన తర్వాత ఒక మహిళను అరెస్టు చేశారు అన్న నేపథ్యంలో కూడా ఆ అంశాన్ని కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఏదైతే సిఆర్పిసి 80-81 ఉల్లంఘించారని విక్రమ్ చౌదరి వినిపించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ గా సుప్రీంకోర్టులో ఈ రోజు కూడా వినిపించనున్నారు. ఏదైతే తాము ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గత ఏడాది సెప్టెంబర్ తర్వాత ముగిసిపోయింది అని చెప్పినటువంటి వాదనలు ఎవరైతే ఈడీ తరపు చేశారో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే 23 మధ్యాహ్నం వరకు ఈడీ కస్టడీలో ఉన్నటువంటి కవిత ఎలాంటి సమాధానం ఇస్తారు అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు
సుప్రీంకోర్టులో ఈ రోజు ఈ కేసుకి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఎలా జరగబోతున్నాయి, ముకుల్ రోహత్గి కావచ్చు, కపిల్ సిబాల్ కావచ్చు, వీరిద్దరు కూడా పలుకుబడి ఉన్నటువంటి న్యాయవాదులు ఎలా వ్యవహరిస్తారు, ఈ కేసుకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే సీఎం స్థాయి వ్యక్తులను కూడా సైతం కూడా ఇది కుదిపేసినటువంటి మ్యాటర్. ఢిల్లీ సీఎం అయినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి వారికినే ఈ కేసులో నుంచి తప్పించడానికి న్యాయవాదులు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా ఈ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ డిప్యూటీ సీఎం తరం కూడా కాలేదు. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నారు. మరోవైపు కేజ్రీవాల్ ఏదైతే ఆంక్షలు షరతులతో కూడినటువంటి బెయిల్ తో అయితే బయట ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ కేసులో మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అరెస్ట్ అయ్యారు. ఒక్క కేజ్రీవాల్ మినహా మిగతా అందరినీ కూడా ఈడీ అధికారులు విచారించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉషా.